నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు కథ శ్వేతా కుమార్. దీన్ని రచించిన వారు రాధాకృష్ణ గారు. శ్వేతా కుమార్ ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ వాళ్లకు హద్దులే పెట్టలేదు. కాలేజీలో కొత్త పరిచయాలు ఇద్దరికీ మధ్య కొంత దూరం పెంచాయి. ఓ రోజు స్నేహితురాలు శ్వేతతో తను కుమార్ని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. తర్వాత ఏం జరిగిందో వినండి. కుమార్, శ్వేత ఇద్దరూ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. ఇద్దరూ ఇరుగు పొరుగు ఇళ్ళు వాళ్ళు కావడంతో వారి స్నేహం చాలా బలంగా తయారైంది. ఎంతలా అంటే కనీసం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. కానీ వాళ్ళకే ఆ విషయం తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చూడు వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ వాళ్ళకి హద్దులు పెట్టలేదు. వాళ్ళ అల్లరిని బాగా ఆస్వాదించేవారు. ఆడపిల్లకు సహజ సిద్ధమైన అందాలు శ్వేతలో ప్రారంభమైన దగ్గర నుండి శ్వేత వాళ్ళ నాయనమ్మ మాత్రం కుమార్తో ఎక్కువ చనువుగా ఉండడాన్ని మాత్రం వ్యతిరేకించేది. అయినా కూడా ఆవిడ ధోరణిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కుమార్, శ్వేతాలు బీఎస్సీలో ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు. కాలేజీలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ఇద్దరికీ మధ్య కొంత దూరం పెంచాయి. కుమార్ చాలా తేలికగానే తీసుకున్నాడు ఈ విషయాన్ని. కానీ శ్వేత మాత్రం తమ మధ్య వచ్చిన ఈ కొద్దిపాటి దూరాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయింది. కుమార్ వేరే అమ్మాయిలతో మాట్లాడినా, క్లోజ్గా ఉన్నా చాలా ఈర్ష్యపడేది. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా జరుగుతుందో తనకే తెలియలేదు. శ్వేతకు తెలియని గుబులు తన మనసును కుదిపేస్తుంది. కుమార్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలానే శ్వేతతో మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో అందరితోనూ మామూలుగా ఉండడం చేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్వేతకు కుమార్కు మధ్య దూరం బాగా పెరిగింది. ఓ రోజు శ్వేత స్నేహితురాలు శ్వేతతో తను కుమార్ను ప్రేమిస్తున్నట్లు చెప్పి, కుమార్కు తన ప్రేమ గురించి చెప్పి తన ప్రేమను గెలిపించమని బ్రతిమలాడుతుంది. తన స్నేహితురాలు చెప్పేంత వరకు శ్వేతకే తెలియలేదు తన మనసులో ఉన్న గుబులుకు కారణం కుమార్ అంటే ప్రేమ అని. అంతే. తెలిసిన వెంటనే పట్టలేని ఆనందంతో తన స్నేహితురాలిని పట్టుకొని గిరగిరా తిప్పి వదిలేస్తుంది. అంతే. ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయినా శ్వేత అదేమీ పట్టించుకోకుండా ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంటే ఇంటికి చేరుకొని కుమార్ ఫోటోతో మాట్లాడుతుంది. కుమార్, ఈవేళ నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఏంటో చెప్పనా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇప్పుడే తెలిసింది. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎందుకో నాలో నాకే తెలియని ఈర్ష్య పెరిగిపోయేది. ఎంత అంటే వాళ్ళను పీక పిసికి చంపేయాలన్నంత. కానీ ఎందుకు అలా ఆలోచించేదాన్నో తెలియక నువ్వు దూరంగా ఉంటే తట్టుకోలేక చాలా మదనపడిపోయాను. కానీ ఇవాళ నా మనసులో ఉన్న ఈ లక్షణాలు ఉగ్రవాద లక్షణాలు కావని, అవి నీ మీద ప్రేమ వలన కలిగిన భావాలని ఇప్పుడే తెలిసింది. చాలా అంటే చాలా ఆనందంగా మనసు మేఘాలలో తేలిపోతుంది అంటూ కుమార్ ఫోటోని గాఢంగా ముద్దు పెట్టుకుంటుంది. ఇంతలో గుమ్మం దగ్గర నుండి ఆ ఫోటోకి పెట్టే ముద్దుని ఇక్కడ పెడితే ఇంకా బాగుంటుందేమో కదా అనే మాట వినపడేసరికి శ్వేత వెంటనే తల తిప్పి చూసేసరికి గుమ్మం దగ్గర కుమార్ ఒక పాదం మీద ఇంకో పాదం వేసుకొని చేతులు కట్టుకొని గుమ్మానికి ఊరగా చారబడి చాలా చాలా అందంగా కనిపించాడు శ్వేతకు. అంతే. అప్పటి వరకు కుమార్ కనబడితే పోట్లాడేది. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా కుమార్ను అలా చూసేసరికి సిగ్గుల మొగ్గగా మారి తలదించుకుంది శ్వేత. అలా అందంగా సిగ్గుపడుతున్న శ్వేతను చూసి కుమార్ చిన్నగా నవ్వుకుంటూ ఆ సిగ్గు ఇక్కడ పడితే బాగుండేదేమో అని తన హృదయం ఉన్న స్థానాన్ని చూపించి 2 చేతులు చాపుతాడు. అంతే. శ్వేత ఒక్కసారిగా పరుగున వచ్చి కుమార్ను అల్లుకుపోతుంది. కుమార్ శ్వేతను గట్టిగా హత్తుకొని కాసేపు అలానే ఉండిపోతాడు. మళ్ళీ తనే శ్వేత ముఖంను చేతుల్లోకి తీసుకొని అందంగా శ్వేత కన్నుల మీద, నుదుటి మీద ముద్దులు పెడతాడు. శ్వేత ఆ అపురూప క్షణాలను ఆనందంగా ఆస్వాదిస్తుంది. కుమార్ అంటాడు, శ్వేత, నీకో విషయం చెప్పనా?
నిన్ను నేను చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాను. అలానే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావనే ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. కానీ నీకు ఆ విషయం చెప్తే ఎలా అర్థం చేసుకుంటావో తెలియక ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అది ఏంటంటే నీ మనసులోని విషయాన్ని బయట పెట్టించడానికి నేను నీ స్నేహితురాలు కలిసి ఇలా నాటకం ఆడాం. అప్పటికి గాని ఈ అమ్మాయి గారి మనసు బయటపడలేదు అనేసరికి శ్వేత కుమార్ని కొడుతూ తన వెంట పడుతూ ఉంటుంది. హే, ఆగాగు అంటున్నా వినిపించుకోకుండా కొడుతూ ఉంటుంది. కుమార్ వెంటనే శ్వేత నడుము పట్టుకొని గట్టిగా తనని హత్తుకుంటాడు. అంతే, శ్వేతకు ఒంట్లో ఏదో తెలియని మైకం తనని కమ్మేస్తుంటుంది. సిగ్గుతో తల వంచి కుమార్ ఛాతి మీద చేతులు పెట్టి దయచేసి వదిలిపెట్టు అని బయటికి అంటుంది. కానీ మనసులో మాత్రం నన్ను వదలకూడదు అని అనుకుంటూ ఉంటుంది. కుమార్ మాత్రం ఆమె మనసును అర్థం చేసుకున్నట్టు సారీ శ్వేత అంటూనే ఇంకా దగ్గరగా హత్తుకుంటాడు. సినిమాలో లాగా ఇంకా ఏదో ఊహించుకుంటున్న శ్వేత ఆలోచనలను తుంచేస్తూ హలో మేడం అంటూ తన మొహం ముందు చిటికెలు వేసి, ఏంటి పగలే కలలు కంటున్నావా? అలాంటివన్నీ మన పెళ్ళైన తర్వాతే. అయ్యో, నేనేమీ అలా అనుకోవడం లేదు. హే, అలకవద్దు, ఏదో సరదా కన్నాను అని కుమార్ అంటాడు. సరే గాని మరి నన్ను చిన్నప్పటి నుండి ప్రేమించిన వాడివి నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ నేను నిన్ను ప్రేమించకుండా ఉంటే ఏం చేసేవాడివి అని శ్వేత కుమార్ని అడుగుతుంది. అప్పుడు కుమార్ అంటాడు, చూడు శ్వేత, ప్రేమ అంటే మనం అనుకున్న మనిషిని మనం ఎల్లప్పుడూ బాధించకుండా చూసుకోవడం. ప్రేమ అంటే మనం ఇష్టపడే వాళ్ళ భావాలకు గౌరవం ఇచ్చి వారి భావాలకు అనుగుణంగా ఉండడం. ఆగు ఆగు, ఒకవేళ నేను ఒప్పుకోకపోయి ఉంటే ఏం చేసేవాడివి అని అంటున్నా అని అడుగుతుంది శ్వేత. ఏముంది, నిన్ను తలుచుకుంటూ నీ జ్ఞాపకాలతో నీ చుట్టూనే నీకు ఎవరి నుండి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటాను. అంతేగాని నువ్వు దక్కలేదని నీ మీద అటాక్ చేయడం లేదా ఏదో చేసేయడం లాంటి పిచ్చి ఆలోచనలు నాకు లేవు. ఎందుకంటే మా అమ్మా నాన్నల పెంపకం అలాంటిది. వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ప్రేమ అంటే పంచేది అంతేగాని తుంచేది కాదు అని. నీకో విషయం చెప్పనా? మా అమ్మ వాళ్ళది కూడా ప్రేమ వివాహమే. కాబట్టి నాకు ఆడవాళ్ళతో ఎలా ఉండాలో, ప్రేమ అంటే ఏమిటో, పైశాచికం అంటే ఏమిటో విడమర్చి చిన్నప్పటి నుండి చెప్పేవారు. అర్థమైందా నా రాక్షసి? అప్పుడు శ్వేత అంటుంది, అదేంటి, నేను కూడా ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉండేదాన్ని కదా, మరి ఎప్పుడూ నేను వినలేదు నీకు చెప్పడం. అవును, మరి అందరికీ వినపడేలా మైకు పట్టుకుని చెప్తారా అని కుమార్ అడిగేసరికి అది కాదు అని శ్వేత ఏదో అనబోతే, శ్వేత ఇక ఆ విషయాన్ని వదిలిపెట్టు, మనకు ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం కాబట్టి నన్ను ఎవరో ఎత్తుకుపోతారు అనే అక్కర్లేని భయాలు పక్కన పెట్టి ముందు మన చదువులు పూర్తి చేసి మన లక్ష్యాలను చేరుకొని ఆ తర్వాత మన పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెప్తాడు కుమార్. అప్పుడు శ్వేత, అదేంటి కుమార్, ఏదో ముసలివాడిలాగా మాట్లాడుతున్నావు? ప్రేమికులంటే ఎన్నో సరదాలు, సరసాలు, పార్కులు, బీచ్లు ఇలా చాలా ఉంటాయి కదా. అప్పుడు కుమార్ అంటాడు, చూడు శ్వేత, ప్రేమ అంటే రోడ్డున పోయే వాళ్ళందరికీ చూపించేది కాదు. అది మన మనసులో ఉన్న వాళ్ళకు మాత్రమే చూపించేది. ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని మోసం చేయకుండా ఉండడం. అంతేగాని పార్కులు, బీచ్లు తిరగడాలు ఇలాంటివి నా ప్రేమకు విరుద్ధం. అర్థమైందా నా తింగర బుచ్చి అని శ్వేత చెవి మెలితిప్పి అడుగుతాడు. వీళ్ళ సంభాషణ జరుగుతున్న సమయంలో శ్వేత తల్లిదండ్రులు వచ్చి కుమార్ చెప్పేవన్నీ విని చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చి, శభాష్ కుమార్, శభాష్, ప్రేమ గురించి మంచి నిర్వచనం చెప్పావు. నీ ఆదర్శాలు, నీ మంచి మనసు అన్నీ కూడా మాకు నచ్చాయి. నువ్వంటే మాకు ఎప్పుడూ ఇష్టమే. ఇప్పుడు ఆ ఇష్టం ఇంకా రెట్టింపైంది. నీలాంటి వాడు మా శ్వేత జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ బోత్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు.
శ్వేత వెంటనే కుమార్ను గట్టిగా వాటేసుకొని ఐ లవ్ యూ కుమార్ అని చెప్తుంది. కుమార్ కూడా ఐ లవ్ యూ నా అందాల రాక్షసి అంటూ బుగ్గన ముద్దు పెడతాడు. శ్వేత కుమార్తో అంటుంది, నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను చాలా అదృష్టవంతురాల్ని చేశావు. దానికి కుమార్ అంటాడు, నువ్వొక్కదానివే కాదు, నేను కూడా అదృష్టవంతుణ్ణే. ఎందుకంటే ఈ అపరంజి బొమ్మ నా ప్రేమను అంగీకరించింది. పైగా నా అత్తమామలు కూడా మనకు ఎటువంటి శ్రమ కలిగించకుండా మన పెళ్ళికి ఒప్పుకున్నారు. అందుకే మనం ఇద్దరం అదృష్టవంతులమే అని అంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కుమార్ శ్వేత ఇద్దరూ తమ తమ చదువుల మీద పూర్తి శ్రద్ధ పెట్టి చదువులు పూర్తి చేసుకొని ఇద్దరూ రీసెర్చ్ స్కాలర్స్గా జాయిన్ అవుతారు. వాళ్ళ ప్రేమ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య మానసిక బంధం ఎంతగానో బలపడుతుంది. వాళ్ళ ట్రైనింగ్ పూర్తి అవగానే ఇద్దరూ సైంటిస్టులుగా ఉద్యోగాలు సంపాదిస్తారు. అప్పుడు శ్వేత అంటుంది, అయ్యా అభినవ శ్రీరాముడా, ఇకనైనా మన పెళ్ళికి పచ్చజెండా ఊపుతావా, లేక ఇంకా మనకి ఓ 40 సంవత్సరాలు వచ్చాక చేసుకుందామా అని. అప్పుడు కుమార్ శ్వేతను గట్టిగా కౌగిలించుకొని శ్వేత పెదాలను గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. ఈ హఠాత్ పరిణామానికి శ్వేత కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోతుంది. శ్వేతను వదిలిన కుమార్, ఇప్పుడు చెప్పండి శ్వేతాదేవి గారు, నేను రాముడినా కృష్ణుడినా, ఇంకా కొన్ని రాసలీలల్ని ప్రదర్శించమంటారా అంటూ కొంటెగా అడుగుతాడు. అప్పటికి గాని తేరుకోని శ్వేత సిగ్గుపడుతూ చాలే అంటూ అందంగా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఒక మంచి రోజున శ్వేత తల్లిదండ్రులు, కుమార్ తల్లిదండ్రులు వీళ్ళిద్దరికీ పెళ్ళికి ముహూర్తం నిర్ణయించి ఘనంగా పెళ్లి చేస్తారు. అందమైన ప్రేమ జంట మనసు ముడిపడగా తనువు ఏకం కాగా కొత్త సరాగాలు పలికించగా కొత్త జీవితానికి నాంది పలికారు. ప్రేమ అంటే వ్యామోహం కాదు, ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడం అని నిరూపించింది కుమార్ శ్వేతల జంట. మరి ఆ అందమైన బాధ్యతాయుతమైన జంటను మీరు దీవించండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.